ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న సాక్షి ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఒక డిబేట్లో ఒక నీచుడు ఆంధ్రుల కలల రాజధాని అయినటువంటి అమరావతిని అవమానపరుస్తూ, అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చేసి ఆ నాయకుడు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే కేవలం మహిళలను ఎలా కించపరచాలి, ఎలా అవమానపరచాలి అనే దాని మీదనే వీళ్ళు పీజీలు చేశారన్నట్లుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ నాయకుడికి సొంత చెల్లికి కానీ సొంత తల్లిని కానీ ఏ రోజు కూడా గౌరవం ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూడలేదు. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మహిళలందరి మీద కూడా ఎప్పుడైతే సాక్షి టీవీ ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా మనందరం గమనిస్తూనే ఉన్నాం. మహిళలందరినీ కూడా ఎంతో కించపరుస్తూ, ఎంతో అవమానపరుస్తూ, అసభ్యమైనటువంటి పదజాలంతో వాళ్ళు ఎప్పుడూ మాట్లాడడం కూడా మనందరం చూస్తానే ఉన్నాము. గతంలో అమరావతి శంకుస్థాపనకు దేశంలో ఉన్నటువంటి పవిత్రమైన స్థలాల నుంచి మట్టి నీళ్లు తెచ్చి ఆ ప్రాంతంలో చల్లారు. హిందూ సాంప్రదాయ ప్రకారం అలా జరిగితే అదొక పవిత్రమైన స్థలంగా భావిస్తాం. మరి గతంలో అలాంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని శ్మశానాలుగా మాట్లాడారు. కేవలం అలా మాట్లాడడం వల్ల మహిళలందరూ కలిసి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా, ఆ పార్టీకి సమాధి కట్టినా కూడా ఇంకా సిగ్గు రాలేదు ఆ పార్టీ వాళ్ళకి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ. మళ్ళా ఈరోజు వేశ్యల రాజధాని అని చెప్పి అమరావతిని మాట్లాడారు. అంటే అక్కడ ఉన్నటువంటి మహిళల గురించి వీళ్ళు ఇంత అవమానపరుస్తూ, ఇంత కించపరుస్తూ మాట్లాడాడు కృష్ణరాజు అనేటటువంటి వెధవ. ఎవడసలు ఒక పేటీఎం బ్యాచ్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డిబేట్స్ లో కూర్చోబెట్టి, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షి టీవీలో ఎలాంటి డిబేట్లు కూడా జరగవు. కాబట్టి ఈ రోజు అతను మాట్లాడాడు అంటే దీనికి అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అమరావతి రైతులకు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి మా కూటమి మహిళల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఈ కృష్ణంరాజు అనేటువంటి వెధవని అరెస్ట్ చేసి సాక్షి ఛానల్ ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి మేమందరం కూడాను కోరుకుంటా ఉన్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ రోజు జరిగిన సాక్షి డిబేట్ లో ఒక ఎనలిస్ట్ వచ్చేసి వివిఆర్ఎం కృష్ణంరాజు అనే అతను బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ మహిళలపై ఆంధ్రుల అమరావతి రాజధాని అనేటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల లాంటి ఒక మన రాజధానిని పట్టుకొని, అక్కడ మహిళల్ని పట్టుకొని ఒక బుద్ధిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది. వేశ్యల రాజధాని అని మాట్లాడడం, ఒక ప్రముఖ మంచి వృత్తిలో ఉండి ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జర్నలిస్ట్ గా ఉండి ప్రశ్నించి వాళ్ళని న్యాయం చేయాల్సిన వృత్తిలో ఉండి కూడా ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా ఇది ఘోరమైనటువంటి చర్య. ఖచ్చితంగా అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇలాగే అతని వెనుక జగన్మోహన్ రెడ్డి లేకుండానే అంత బహిరంగంగా, అంత ధైర్యంగా అలాంటి మాటలు మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అదే కాదు, బౌద్ధ ఆరామ క్షేత్రం అయినటువంటి అమరావతి, అదే విధంగా చూసుకుంటే మహిళల శీలహననం చేసినటువంటి అమరావతి మహిళల్ని కానివ్వండి, ఈ రోజు చూసుకున్నటువంటి ఆచార్య నాగార్జున ప్రపంచ విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రముఖ ఆరామ క్షేత్రం మన అమరావతి. అదే అధికంగా ఉన్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ అధికంగా ఉన్నటువంటి ప్రాంతం అమరావతి. అందరినీ అవమానించారు. మహిళలని, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని, అమరావతిలో ఉన్న మహిళల్ని కించపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. బహిరంగంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే ప్రజలు ఇలాంటి మాటలు మాట్లాడేందుకే 11 సీట్లకు పరిమితం చేసిన ఇంకా బుద్ధి రాలేదు. ఇలాంటి చర్యలు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఫ్యూచర్ లో మీ పార్టీ గాని మీరు భూస్థాపితం అయ్యే రోజు కూడా వస్తుంది. తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన జగన్ రెడ్డి లాంటి మనిషి ఆడవాళ్ళని అనిపించడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధే అలాంటిది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళ ఇంటి కాడి నుంచే మనం చూస్తానే ఉన్నాము.
కాబట్టి ఆంధ్రుల రాజధాని అయినటువంటి కలర రాజధాని అయినటువంటి అమరావతిని బౌద్ధ క్షేత్రమైనటువంటి అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రమైనటువంటి అమరావతిని మళ్ళా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉండే రాజధానిని అంత నీచమైన మాటలు సాక్షి ఛానల్లో చెప్పించడం అనేది మహా దారుణము. ఎందుకంటే జగన్ రెడ్డికి మహిళల్ని కించపరచడం అనేది అసలు పూర్తిగా వాళ్ళు చేయకూడదు అసలు. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చి బుద్ధి వచ్చేటట్టు చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. జగన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడించకుండా ఆత్మగౌరవం అనేది ఉండేటట్టుగా చెయ్యాలనేది కోరుకుంటున్నాము. మేము ఎన్డీఏ కూటమి తరఫున మహిళలందరము జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు జరిగినటువంటి సాక్షి పేపర్లో చూసినటువంటి రాజధాని గురించి ఏ రకంగా అయితే వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుందో దాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాము. ఇన్ని జరిగిన గత ఐదేళ్ల పాలనలో వైసీపీని రాష్ట్ర ప్రజలంతా 11 సీట్లకి అంకితం చేసినప్పటికీ, అదేవిధంగా నిండు సభలో మహిళల్ని ఏ రకంగా మాట్లాడారో అలాంటి పాపాలు చేసినప్పటికీ అయ్యే పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా మహిళల్ని ఏ రకంగా కించపరిచారు, ఏ రకంగా మాట్లాడారు అనేది ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడుతున్నారు, చెప్పకూడదు తింటున్నారు. అయినా ఈ వైసీపీలో ఉండే నాయకులకి, వైసీపీ వాళ్ళకి ఎవరికి బుద్ధి రాకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తే దీనికి కట్టడి జరుగుతుంది అనేది మనకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. జైలుకి వెళ్ళిన వాళ్ళంతా రూపాలంతా మారిపోయి వేరే వేరే రూపాల్లో బయటికి రావడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక కుంభకోణాలని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల మీద ఇలాంటి దూషణలు ఆడిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ డిబేట్లు పెడుతూ ఇట్లాంటివన్నీ చేయిస్తూ అతని మీద ఉన్న అలజడి అంతా పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. మహిళలనే టార్గెట్ చేసి వాళ్ళ మనోభావాల మీద దెబ్బకొట్టి రాష్ట్ర జనాలు మొత్తాన్ని పక్కదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఈ రకంగా మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని నేను ఖండిస్తున్నాను.